కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్ భాగోతం రాష్ట్రంలో రచ్చరచవుతోంది. మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బండి భగీరథ్ పై ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై బండి భగీరథ్, బండి సంజయ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్పై మాటలు దాడికి దిగారు. తాజాగా బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్, నువ్వు నీ అమ్మ అయ్యకు పుట్టి ఉంటే నీ కొడుకును పోలీసులకు అప్పగించు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడిన నువ్వు నీ పుట్టుక ఎలాంటిది అని ఇప్పుడు నిరూపించుకో అని నరేందర్ సవాల్ చేశారు. ఇక కేటీఆర్ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేశావు. ఈ రోజు కర్మ నిన్ను వెంటాడింది అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర. నేను సూటిగా రామన్ సాక్షిగా అడుగుతున్నాను. బండి సంజయ్ మొన్న ఒక ప్రకటన చేసినావు. కేటీఆర్ నువ్వు కేసీఆర్ కు పుట్టింటే టెస్ట్కు రమ్మని చెప్పినావు. బండి సంజయ్ నిన్ను అడుగుతున్నాను, నువ్వు నీ అయ్యకే పుట్టింటే, నీ అమ్మకే పుట్టింటే నువ్వు నేరుగా నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పయప్పు, వాళ్ళు ఏం చేస్తారన్నది నీకు చెప్తావు. కొజ్జా నువ్వా కేటీఆరా? కొజ్జా నువ్వా కేటీఆరా? ఇలా సభ్య సమాజం తూ అంటే కూడా తూడ్చుకొని కాపాడమని వేడుకుంటున్నావు. పోయి సాటుగా దాచుకున్న వ్యక్తి ఎవరని కూడా నేను నిన్ను అడగడం జరుగుతున్నాయి. ఏమన్నా మాట్లాడితే హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే వేములవాడ టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోదామా అంటారు. నేను ఇవాళ అడుగుతున్నా రాముని సాక్షిగా, ఏ టెంపుల్కి వస్తావో చెప్పు. నువ్వు ఆ రోజు నీకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని కేటీఆర్ తోటి నీళ్లు బిందెలతోటి నీళ్లు పోసుకొని దుర్మార్గంగా ప్రవర్తించడం ఎక్కడికి పోతుంది బిడ్డ? నిన్ను వెంటాడుతూనే ఉంటది. ధర్మం న్యాయం అంటే ఇదే. ఎక్కడైతే అమాయకులు అన్నటువంటి నిజాయితీ పనుల మీద రాజకీయం చేయాలని బతకాలని చెప్పి ప్రయత్నం చేసినావు. ఎక్కడ పోయింది? విధి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది.